లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు చేయని పని అంటూ లేదు కదండి. అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధిస్తుంటాం. అందులో భాగంగానే మనకు ఉప్పు దీపం అందరూ పెడుతూ ఉంటారు. ఉప్పుతో పాటు మనము తెల్ల ఆవాలతో కలిపి దీపం పెడితే ఇంకా చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి. నరదృష్టి ఉన్న, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఆరోగ్యం సరిగ్గా లేకపోకుండా నిత్యము హాస్పిటల్కి వెళ్ళడం, ఇలాంటివి ఏ ఉన్నా కూడా మనకు ఈ ఉప్పుతో పాటు ఆవాలను చేర్చి, అంటే తెల్ల ఆవాలను చేర్చేసి మనం దీపం పెడితే లక్ష్మీ కటాక్షంతో పాటు ఈ సమస్యలన్నీ కూడా దూరం కావచ్చండి. ఆ దీపం ఎలా పెట్టాలో చూద్దాము. ఒక ప్లేట్లో మనము పసుపు అనేది రాసేసి దాని మీద అష్టదళ పద్మ ముగ్గును అనేది వేసేసి 1/2 కిలోకు తక్కువ ఉండకుండా ఉప్పు అనేది ఆ ప్లేట్లోకి అనేది వేసుకోవాలి. అలాగే ఒక ప్రమిద తీసేసుకుని దానికి మొత్తం పసుపు రాసి కుంకుమతో అలంకరించిన తర్వాత 2 తమలపాకులు తీసేసుకొని తూర్పు సైడు కొసలు ఉండేటట్టు చూసుకోవాలి. తొడుములు ఉండేది మాత్రం వెనక సైడ్ ఉండాలి. కొసలు మాత్రం తూర్పు సైడు ఉండేటట్టు చూసుకొని పెట్టేసుకోవాలి. ఉప్పు మీద దాని మీద ఒక ప్రమిద పెట్టేసుకొని తెల్ల ఆవాల్ని పోయాలి. ఇవేనండి తెల్ల ఆవాలు. 300 గ్రాములు వచ్చేసి 10 రూపాయలే, అంత తక్కువ కాస్ట్ ఉంటాయి. పూజా స్టోర్లో కానీ జనరల్ స్టోర్లో ఎక్కడైనా మనకు దొరుకుతాయి అన్నమాట. ఆ ప్రమిదలో తెల్ల ఆవాలు పోసిన తర్వాత దాని మీద ఇంకొక ప్రమిద అనేది పెట్టేసేసి మనము ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇలా దీపారాధన చేయడం వలన ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, గొడవలున్న, చికాకులున్న, నరదృష్టి ఇటువంటివి ఏవున్నా కూడా పోతాయండి. పైగా లక్ష్మీ కటాక్షం కూడా మనకు లభిస్తుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.